చేయాలని వచ్చినాం. మేము సంపాదించే సగం హైదరాబాద్ నాదే. కానీ ఒక ఆలోచన, ఇందిరాగాంధీ గారు అంత కోట్ల రూపాయలు వాళ్ళ ఉన్న ఒక జమీందారు కుటుంబంలో పుట్టిన పేదవారి గురించి మనం ఎందుకు చేయొద్దు అనే కాన్సెప్ట్ ఉండాలి. అయితే ఇప్పుడు ఇవాళ రేపైందంటే ఒకటి మాత్రం వెంకయ్య నాయుడు గారు ఏదైనా కానివ్వండి, ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉండి మాటికి ఇదే చెప్పిండు, ఏది ఈ హార్స్ రైడింగ్ ఆపాలి. దీనికి ఎప్పుడైతే ఎవడైతే ఈ పార్టీల నుంచి ఆ పార్టీలో పోయిందనుకో, ఇమీడియట్ సభ్యత్వం పోయిందనుకో, ఆ లా వచ్చినాడే ప్రజాస్వామ్యం ఉంటుంది అనేది నా ఉద్దేశం అండి. అది రావాలి. అది ఈ సమయం ఆసన్నమైంది. ప్రజలను మోసం చేయడం ఏంటండి? ఏమండి నేను చెయ్యి గుర్తుకే చేస్తే మీరు పోయి కారు ఎక్కిండేమైంది అంటే ప్రజలు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఏమొచ్చింది, అరే వేస్తే మళ్ళీ ఎక్కడ పోతారో వీళ్ళు, మనకు కాంగ్రెస్కి వేయాలి అన్నది వేసినాక దాన్ని కూడా కొందరు అడ్వాంటేజ్. కాంగ్రెస్ కి అతిపెద్ద మైనస్ ఇదే, ఇలాంటిదే. ఇప్పుడు ఈవెన్ బండి సంజయ్ కూడా ఇదే విమర్శ చేశారు, కాంగ్రెస్ ఓటేసినా సరే గెలిచిన తర్వాత బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోతారు. అదే నేనేమన్నా, ఇప్పుడు నా పాయింట్ అదే. దీన్ని కూడా వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటారు కదా, మరి మీరేం చేస్తున్నారా బాబు? నేను అనేది బండి సంజయ్ ఇస్ రైట్, బట్ అట్ ది సేమ్ టైం యూ బీజేపీ ఆల్సో చేస్తున్నా లేదా? కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు పడగొడుతుందా లేదా? మీరే అదే చేస్తున్నారు కదా. మీదేం నమ్మిక? ఆర్ఎస్ఎస్ గల్ వచ్చినోడే ఉంటాడు ఏదైతే బ్యాక్గ్రౌండ్. కానీ కొత్తగా జాయిన్ వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో కొందరు చూశారు కదా, మొన్న బీజేపీలో పోయిండు, స్వామి గౌడ్ పోయిండు, అదేవిధంగా మా ఏది దాసోన్ శ్రవణ్ పోయిండు, మళ్ళీ ఇమీడియట్గా వచ్చేసిండు. ఆ పార్టీలు నెగలలేరు. ఎందుకంటే ఆడ ఒక ఐడియాలజికల్గా హిందూయిజం ఉన్నది. హిందూయిజం మాకెడవానికి వస్తుంది. స్వామి గౌడ్ ఉన్నాడు, ఆయన అందరితో హిందూ ముస్లింతో అదే మన శ్రావణ్ ఉన్నాడు. కల్చర్ మనది వేరు, వాళ్ళ కల్చర్ ఉండి హిందూ 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 రాముడే ఉండాలి, రాముడు దేవుడాలు ఏమంటారు. రాముడు ఎక్కడ లేడు? అయోధ్యలోనే ఉన్నాడు. హిందూ గలడు అందు లేడు, ఎందెందు వెతికి చూసినారు. రాముడు గలడు అనేది ఉన్నది. చిన్నవాడు చిన్న దేవుని పెట్టుకుంటాడు, పెద్దోడు పెద్ద దేవుడు. కానీ భక్తి ఆలోచన, కానీ వాళ్ళకి అది లేదు. ఎంతసేపటికి గెట్ వాళ్ళకు ఒకటే మైండ్లో పడ్డది, బీజేపీ ఆర్ఎస్ఎస్. తుర్కోలు మనకి వెయ్యరు, ముస్లింలు మనం దూరం పెట్టాలి, హిందూ ఓట్ బ్యాంకుని చేసుకోవాలని చూస్తున్నారు. కానీ అది ఇప్పుడు ప్రజలు కూడా గమనిస్తున్నారు. అరే భయ్, ఒక దేశంలో పుట్టిండు పెరిగిండు, ఇప్పుడు వాడు పాకిస్తాన్ ఆనాడు డివైడ్ అయినాడు, వెళ్ళిపోయిండు. వాళ్ళకు మనకు సంబంధాలు లేవు. ఎప్పుడన్నా పోయినా కానీ అక్కడ పోయిన వాళ్ళని కూడా ఏమంటున్నారు, వాళ్ళు మాజిరీని అంటారు. అంటే బతుకొచ్చిన వాళ్ళరా మీరు, వాళ్ళని కూడా లెక్క చేయరు. ఎవడన్నా 6 కొట్టంగానే క్రికెట్లరే మావాడు ఎట్లా కొట్టిండని మన ఏది హైదరాబాద్కి వెళ్ళి పోయిన వాళ్ళు తలుపులు కొట్టే మావాడు గెలిచిందంట. అంటే అక్కడ కూడా వాళ్ళకి సరి అయిన లేదు. నేను అనేది ఏంటంటే బీజేపీ వాళ్ళు ఈ రెచ్చగొట్టు, మన సెక్యులర్ దేశం అండి, ఇవన్నీ చెప్పు. ఈడనే వస్తారు, ఈడనే బతుకు, ఎవడు ఓడు. ఏదైనా భావాలు ఉంటే ఉండిండొచ్చు కొంత ఎక్స్ట్రీమిస్ట్ భావాలు, కానీ వాళ్ళు దిక్కెళ్ళి వీళ్ళందరూ బద్నామవుతున్నారు. వాళ్ళను కూడా మనం మార్చాలి. భయం హిందూ మన సంస్కృతి. మేము దర్గా దగ్గర పోతా, ఎవడన్నా ఆపమన్నాను జాంగీర్ దర్గా దగ్గర పోతా, అది పాత ఆలోచన. దేవుడు అనేటోడు అందరికీ కొందరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. అంతేగాని నువ్వు మస్జిదులు టూర్ కొట్టేస్తా, మరి అట్లంటే పార్లమెంట్ దగ్గర ఏది లాల్ కిలా దగ్గర కూడా టూమ్స్ ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఇది కల్చర్. నేను అనేది ఏంది, నువ్వు ఒక మతాన్ని ఒక వ్యక్తిని కించపరిచే కల్చర్ మనది ఉండొద్దు. అందుగుంచే రాహుల్ గాంధీ ప్రేమ పెంచమన్నాడు. వాళ్ళ ఫాదర్ కూడా ఏం చేసిండు రాజీవ్ గాంధీ, చెప్పండి. ఆయన దేశం మొత్తంలో ఏది సద్భావన అన్నాడు. అప్పుడు కూడా ఇలాంటి ఆలోచన వచ్చింది కాబట్టి చార్మినార్ నుంచి సికింద్రాబాద్ చేస్తే లక్షలాది మంది వచ్చిండ్రు. ఆయన దేశం అంతా తిరిగిండు. ఇప్పుడు అదే ఐడియాలజీ రాహుల్ గాంధీ గారు. తిరగడం మామూలు మాట కాదు. ఒక టీషర్ట్ మీద ఏదో కాశ్మీర్ పోయినప్పుడు కొద్దిగా స్వెటర్ వేసుకున్నట్టు, కానీ రోడ్డు పొడవునా ఎక్కడ కూడా ఆయన ఓన్లీ వైట్ టీషర్ట్ మీద పోయిండు. అంటే నేను అనేది ఒక కమిట్మెంట్ ఉంది, ఏది దేశభక్తి. ఇందిరాగాంధీ సాక్రిఫైస్ చేయలే, ఒక సర్దార్జీని తీసేయాలంటే నేను ఒక వ్యక్తిని ఒక సమాధానంలో దూరం పెట్టా. చచ్చిన రోజు వస్తా, నా రాతలో రాసి ఉంటే పోతాను. కానీ నా ఒక్క రక్తం పట్టుకు ఈ దేశానికి లాభం అయితే నేను ప్రాణం కూడా త్యాగం చేయాలి. అదేవిధంగా రాజీవ్ గాంధీ పోయిండు.
చెప్పండి. నేను అనేది వాళ్ళు అన్నీ ఎంతసేపటికి నెహ్రూను పక్కకు పెట్టాలి, నెహ్రూ లీగసీ ఖతం చేయాలి అనేది వాళ్ళ కాన్సెప్ట్ ఉన్నది. కానీ ప్రజలకు మనం ఇచ్చిన హామీలు ఏం చేయాలి అనేది ఆయన ఆలోచన చేస్తలేడు అనేది నేను ఎన్నోసార్లు అడిగినా. సార్ మాకెందుకు చేయరు, మా క్రిమిలైన్ ఎందుకు ఎత్తారు, బీసీలకు ఇచ్చారు మీరు 27%, కానీ వీఆర్ నాట్ రీచింగ్ డబుల్ డిజిట్ అని చెప్పినాం. అదే క్యాస్ట్ సెన్సస్ చేయమను, ఇంతవరకు చేయరు వాళ్ళు. ఎందుకు క్యాస్ట్ సెన్సస్ చేస్తే ఇంట్లో లీడర్షిప్ ఉంటుంది, మళ్ళీ వాళ్ళు అడుగుతారు, వాళ్ళ లీడర్షిప్ ఇది కాదు. మరి నువ్వు ఓబీసీ ప్రధానమంత్రి ఉంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన ఈయన పీరియడ్లో ఏమైనా అవుతుందని. ఏం చేయలేడు, ఎందుకంటే రిమోట్ కంట్రోల్ అన్నాడు. ఎవరు? సోనియా గాంధీని. మన్మోహన్ సింగ్ ఉన్నాడు. మరి రిమోట్ కంట్రోల్ మీది ఉందా? నాగ్పూర్లోనే ఉంది కదా, మీది అక్కడికి వెళ్ళే కదా. మీరు ఎన్ని రోజుల కింద జెండా ఎక్కించిండ్రు? స్వాతంత్రం వచ్చిన ఎన్నో రోజుల తర్వాత నాగ్పూర్లో జెండా ఎక్కియడం జరిగింది. అంటే నేను అనేది ఏంటంటే ఏ విధంగానైనా ఈసారి ప్రజలలో మార్పు కనిపిస్తుంది. ఇటు యాంటీ క్యాంపెయిన్స్ అనుకో, అక్కడ ఇచ్చిన వాగ్దానాలు అనుకో. తెలంగాణలో కూడా ఏమన్నా అంటే మార్పు ఏమైనా కనబడుతుందా అంటే ఆల్రెడీ 2 టర్మ్స్ కేసీఆర్ ని గెలిపించారు. ఇప్పుడు మళ్ళీ మూడోసారి కూడా కేసీఆర్ గెలుస్తామంటున్నారు. వాళ్ళు ఏమనుకునేదంటే ఈ ప్రజా పథకాలు ఏదో కొత్త దళిత బంధు, రైతు బంధు, అదే విధంగా కొత్తగా కంటి వెలుగు, ఇవన్నీ తోటి మాకు లాభం అవుతుందని చేస్తున్నారు. కానీ ప్రజలు మొదలిచ్చిన వాగ్దానాలు కూడా చూస్తారు కదా. ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి అసైన్ భూములు కూడా మళ్ళీ ఇవాళ డెవలప్మెంట్ యాక్టివిటీలో తీసుకుంటున్నారు. కొన్ని దగ్గర ధరణి పేరు మీద మళ్ళా ఎవరైతే ఇందిరాగాంధీ 1981లో కీసరా దాయర్లో 10 మంది దళితులకు 10 ఎకరాలు ఇస్తే మళ్ళా రెడ్ల చేతికే పోయింది, రాగిరి కృష్ణారెడ్డి గారికే పోయింది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు చచ్చిపోయిన చేసి దొంగ సంతకాలు చేసి ఈ ధరణిలో కొంత మోసం జరుగుతుంది. ఈ ధరణి అనేది ఏమిటంటే మొదటి నుంచి ఉన్నోళ్ళ రికార్డులు. అప్పుడు రికార్డు నేను ఒక స్థలం కొన్నా, నేను ఇంట్లో పెట్టుకుంటా, ఏది అని నా దగ్గర కాదు. కానీ ఆ దగ్గర మీద వేరేడో చేస్తుండు, ఎవడు మారుస్తుండో తెలుస్తుంది. పానీలలో పేరు ఉండదు. ఇంతకుముందు పానీ ఉంటుండే. ఇప్పుడు కర్ణాటకలో సిస్టమ్ ఏంటంటే ఒకసారి ఒక భూమి హనుమంతరావు నరసింహారెడ్డికి అమ్మిండు అనుకో, రెండో దినమే ఆయన పేరు రికార్డులు వస్తుంది. ఈడ అట్లా లేదు. ఈడ అప్పటి నుంచి మొదటి నుంచి కూడా ఇదే సిస్టమ్ ఉంది. తారుమారు చేస్తారు. ఒకే హౌస్ ఎవడన్నా కొంటే ముగ్గురికి అమ్ముతున్నారు. సిస్టమ్ లేదు. రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఏముందండి, చార్మినార్ నేను అమ్ముతున్నా అంటే నువ్వు కొంటావు అంటే నేను కొంటున్నా అంటే అయిపోయి. చార్మినార్ ఇవ్వండి చూడాలి కదా, ఆ సిస్టమ్ రావాలి. రిజిస్ట్రేషన్ చేసినప్పుడు నా ఉద్దేశంలో నేను చెప్తున్నా, అప్పటి వరకు న్యాయం జరగదు. ఇఫ్ ఎనీబడి దే వాంట్ టు పర్చేజ్, ఎనీబడి దే వాంట్ టు సెండ్ దేర్ ల్యాండ్, ఇట్ షుడ్ గో టు ది ప్లేస్. రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి పోవాలి, వాళ్ళ స్థలం చూడాలి, అప్పుడే రిజిస్ట్రేషన్ అయితే తప్పులు జరిగాయి. కొంటున్నావా, అమ్ముతున్నావా, వీడు ఎంతసేపటికి స్టాంప్ పేపర్లు డబ్బులు కట్టేదే చూస్తాడు, కానీ కింది లెవెల్లో పరిశాన్ అవుతున్నారు. నేను చాలా మందిని చూసిన ఈ అశోక్ నగర్ కొన్ని ప్రాంతాలలో. స్టార్టింగ్లో కొందరు 300 గజాలు 400 గజాలు కొనేసిండ్రు, ట్రాన్స్ఫర్ అయిపోయింది. వాడు కాకినాడనో విజయవాడ పోయిండో లేకుంటే అమెరికా పోయిండు. వాడు 10 ఏళ్ళ తర్వాత వస్తే గుడిసెనేసి. మేము 30 ఏళ్ళ నుంచి ఉన్నాం, మేము 40 ఏళ్ళ నుంచి ఉన్నాం. ఈ సిస్టమ్ పోవాలి. ఈ సిస్టమ్ ఎప్పటిదానికైతే రిజిస్ట్రేషన్ ఆఫీస్ టు రెవెన్యూకు డైరెక్ట్ సంబంధం. ఇఫ్ ఎనీబడి మొదలు అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎస్ నేను పలానా జగల పలానా అంబర్పేటలోనూ పలానా సరూర్ నగర్లో నేను స్థలం కొంటున్నా ఈ సర్వే నెంబర్లా అని రికార్డు తీయాలి. ఆ రికార్డులో పోయి రెవెన్యూ దగ్గర పోయి ఒకసారి నేను అంటున్నా వాడికి క్లియరెన్స్ ఇవ్వాలి. ఎస్ ఈయనదే భూమి, ఈయన అమ్ముకోవచ్చు అని ఇస్తే అప్పుడు కరెక్ట్ ఉంటుంది. ఎవరి భూమి ఎవడు అమ్మేస్తున్నాడు మీరు చూపండి. నిజం చెప్తున్నా, ఇట్ ఈస్ అ వెరీ క్రిమినల్. కేటీఆర్ కూడా దీని గురించి ఒప్పుకున్నారు. అది కాదండి, ఈ సిస్టమ్ ఏం చేయాలి? కేసీఆర్ గారికి ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, ఎవడు అమ్మినా ఆ భూమి వాందా కాదా అనేది మొదలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, రెవెన్యూ రికార్డులో తీసుకొని రావాలి. ఎంఆర్ఓ చెప్పాలి ఈయనదే అని. ఆ భూమి వచ్చిన తర్వాత అక్కడ పోయి రిజిస్ట్రార్ వాళ్ళు కూడా పోయి ఈయనదే భూమి అని చూడాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ అయితే లొల్లి ఉంటుందండి. రికార్డులను ఎక్కలేదు. ఇక కొందరేమో, నేను మొన్న చూసిన నిజామాబాద్లో ఒక రైతు చనిపోయిన, ఆయన 2.5 ఎకరాలు ఉండే. చనిపోతే ఎవరి పేరు మీద రావాలండి? భార్య పేరు మీద రావాలి. వాడు ఇమీడియట్గా పక్కకు చేసేసుకున్నాడు. నేను పోయి కొట్లాడినా, సార్ జాయింట్ కలెక్టర్ ఈ కలెక్టర్
ఇదే మోసం జరుగుతుంది. ఇంట్లోనే డబ్బులు లావాదేవీలు పెరిగినాయి. మీరు చూడండి, రేసులా ఎవడుంటాడు? ఎక్కువ మంది రెవెన్యూ, ఆ తర్వాత ఎక్సైజ్, ఆ తర్వాత ఇదే మన రిజిస్ట్రేషన్, వీళ్ళే ఎక్కువ కనిపిస్తారు. తర్వాత బ్యాంక్ వాళ్ళు ఒక్కొక్కడు 2000 ఒక గుణం మీద ఆడతాడు. ఏడికెళ్ళి వస్తే ఏడిపోతుంది. నేను ఆడొద్దంటలేను, బిజినెస్ ఇదే కరప్షన్ ఈడనే ఉన్నది. ఇక పేదోడు, నేను కొందరు బాధపడతాడు, 200 గదాలు కొనుక్కుంటాడు, కొనుక్కొని వచ్చేసి చాలు 4 వాడు ఏదో ఊరికి పోయి 6 నెలలు 200 కొంటే పైసలే దానికి పెట్టే. వీళ్ళు ఎట్లా కట్టుకోవాలి? వాడు ఇక పైసలు దేవులాడుతుంటాడు, ఆయన దగ్గర ఇంత లేకపోతే ఆడ ఇంకోటి వచ్చేస్తాడు, వాడు ఇంకోనికి అమ్ముతాడు. నువ్వు ఆనాడు లేదు నాకు ధర పెరిగింది, నేను లేకపోతే కొందరిని భయపెట్టిస్తున్నాను. నేను చూసిన పేపర్లో ఇక్కడ ఏది మేడ్చల్ దగ్గర వాడే అమ్మిండు, మళ్ళీ వాళ్ళనే బెదిరిస్తున్నాడు. వాళ్ళు కూడా పోయి చెప్పుకున్నారు, గుండాయిజం చేస్తారు. ఇది పోవాలండి. నేను అనేది సిస్టమ్ షుడ్ బి, ఏది ఎవరికి అన్యాయం జరగకుండా సిస్టమ్ ఉంటే లొల్లే లేదు. వాడు కోట్ల చుట్టూ ఎడ తిరుగుతాడండి. ఇప్పుడు వాడు మన కీసర దాయరోళ్ళు ఎన్ని రోజులు తిరుగుతారండి కోర్టు దగ్గర? డబ్బులు ఉన్నాడు, మేనేజ్ చేసుకున్నాడు, ఏది కోర్టుకు పోయిండు, హైకోర్టు పోయి తెచ్చుకున్నాడు, దాని తర్వాత రెవెన్యూలో చేస్తే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్లో పైసలు పెరిగిపోయినాయి కదండి. నిన్నటిదానిక ఏది ₹1,00,000 50,000 అమ్ముకున్నటువంటి భూమి 10,000 అమ్ముకున్న భూమి ఇలా 4 కోట్లు అయింది. వాళ్ళు అయిపోయింది మా దగ్గర. ఇక రెడీ ఉంటారు వెంచర్స్. ఇవాళ వెంచర్స్ ఉన్నాయి కదా. అంతెందుకు మొన్న కోకాపేటలో యాక్షన్ జరిగితే 40 కోట్లనండి ఒక ఎకరం. బంగారమా? అదే పేదోడు అమ్ముతే 25 లక్షలు. మీరు చెప్పండి, ఇది అన్యాయమా కదా? పేదోడు అమ్ముతాడేమో గవర్నమెంట్ అమ్మితే 40 కోట్లు. అంటే నేనేమంటున్నా, పేదవాడు అమ్మితే తాత ముత్తాతలు పైసలు అవుతాడు, వాళ్ళకు కూడా లాభం చేయాలి కదా వెంచర్స్ వాళ్ళు. అరే నేను ఇంత పెట్టిన పోయి నీకు కూడా ఇస్తే అంత కొంత ఇస్తే సాటిస్ఫాక్షన్. కొన్ని భూములు ఇన్ ది నేమ్ ఆఫ్ ఇండస్ట్రీ తీసుకుంటారు. ఏం గ్యారెంటీ ఉన్నది? మన భూములు ఏమో తక్కువ ధర తీసుకుంటారు, వాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకుంటారు. అది గతంలో విశాఖపట్నంలో కూడా జరిగింది. వాని ముందే 2 లక్షలకు మీరు గవర్నమెంట్ ఇచ్చింది వానికి ఏది పేమెంట్. వాని ముందే వాడు 2 కోట్లు ఒక ఎకరం అమ్ముతుంటే బాధ అవుతుందా లేదా? అయ్యా అమ్మ నేను 2 లక్షలకు నాకిండు అంటే నేనేమంటున్నా, డెవలప్మెంట్లో కూడా గవర్నమెంట్ కొన్ని ప్రాంతం చేస్తే వానికి ఏదన్నా లాభం చేస్తే లొల్లే లేదు కదా, తిరగబడతారు ప్రజలు. కొన్ని దగ్గర ఇప్పుడు వీటన్నిటి మీద ఇప్పుడు ఎలక్షన్ వెళ్ళబోయే ముందు, ఇప్పుడు వెరీ సూన్ 2023లో ఎలక్షన్స్ రాబోతున్నాయి, డిసెంబర్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని ఓట్లేయమని చెప్పేసి ఏం చెప్పాడు? అంటే మీ దగ్గర ఉన్న వ్యూహాలు ఏంటి? మీరు చూడండి, దీని గురించి ఇప్పుడు ఒక మంచి వ్యక్తి వచ్చిండు. ఇప్పటి వరకు జరిగినటువంటి మాణిక్ ఠాకూర్ కొంత తొందరపడి ఏదో నిర్ణయాలు జరిగినాయి, అయిపోయింది. ఇవాళ నేనేమంటున్నా అంటే, మాణిక్ రావు ఠాకూర్ అనే వ్యక్తి, ఆయనకు ఎగ్జిక్యూటివ్లో ఏది అడ్మినిస్ట్రేషన్లో ఎక్స్పీరియన్స్, ఈ వాజ్ మినిస్టర్. నౌ ఈ బికేమ్ ఏ మహారాష్ట్ర పెద్ద స్టేట్కు పిసిసి ప్రెసిడెంట్ కూడా అయిండు. అక్కడ ఆయనకు ఏది డిపార్ట్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది, అదేవిధంగా ప్రజలతో సంబంధం ఉంది కార్యకర్త కనుక ఆయన పీరియడ్లో ఇవన్నీ ఆలోచన చేసి మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఇవాళ ధరణిలో తప్పుదోవలు మనం దాన్ని సరిదిద్దడానికి ఒకటి. రెండోది ఏంటంటే, ఇవాళ ఏదైతే పెంచిన ధరల మీద మనం ఏం చేస్తాం, రైతులకు మనం రుణమాఫీ చేసేది అన్నది మా స్లోగన్. ఆల్రెడీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడు 2 లక్షల రుణాలు మాఫీ చేస్తామన్నాడు. ఇటువంటి ఏదైతే మనం వాళ్ళు చేయలేదో మనం చేసేది ఒకసారి ఊరికే మాటలు చెప్పవద్దు, స్టడీ చేయాలి. మనం ఇస్తే ఎంత లాస్ అవుతుంది, దీనివల్ల ఏమవుతుంది. ఇప్పుడు చూడు, ఇవాళ ప్రభుత్వం దేన్ని నడుస్తుంది, మీడియా వాళ్ళు ఎవరు రాయరు కానీ ఇవాళ ప్రభుత్వం నడుస్తుంది తాగుబోతులతో. మద్యం మీదే. అవును, ఎవడైతే తాగుతున్నాడో వాడే పైసలు కడుతున్నాడు అంటున్నాడు. తాగేది వాని అంతే, ఆ డబ్బు మళ్ళీ గవర్నమెంట్కి ఇచ్చేది వాడు అంతే. మళ్ళీ తాగి రోడ్డు మీద నడుస్తూ మళ్ళీ ఆ పైసలు కూడా తీసుకుంటున్నాడు. హాస్పిటల్ అయ్యా నేను అనేది ఏంది, ఇది ఎగ్జాక్ట్. ఇవాళ ఢిల్లీలో ఉన్నదనుకో, బాంబేలో ఉంది, ఒక ఏరియాలో ఒకే షాప్ ఉంటుందండి. ఒక లిమిటేషన్ అంటే ఒక కిలోమీటర్ ఒక 2 ఫర్లాంగులు 4 ఫర్లాంగులు లేకుంటే 2 కిలోమీటర్ల దాని ఒక షాప్ ఉంటుంది. ఈడ అది లేనే లేదు కదా. మా అంబర్పేటలో ఇష్టపడండి. ఇప్పుడు మేము రోడ్డు మీద పోతుంటే
రామంతో ఊరు పోతుంటే లైన్గానే ఉమ్. ఇంకా వీధికని ఇంకో కొత్త పని చేసిండ్రు. ఇక అది చెప్పుకుంటే నాకేం పర్మిట్ అంటే ఇంతకుముందు కొనుక్కొని చేసుకొని ఇంటికి పోయి తాగుతుంటే ఒక క్వార్టర్ తీసుకొని తాగుతుంటే పండు. ఇప్పుడు అట్లా కాదు, వాడు ఉన్న డబ్బులన్నీ పొద్దున్న నుంచి సాయంత్రం దానికి 400-500 ఏదైతే లేబర్ పని చేస్తున్నాడు 300 ఏడాది తాగేస్తున్నాడు. మళ్ళీ అందులోనే మిర్చి దొక్కుతుంది, అందులోనే చేప దొక్కుతుంది, అందులోనే మటన్ దొక్కుతుంది, అన్ని ఆడని దొరికి. ఇక వాడు ఇంటికి ఎందుకు పోతాడండి? ఈ డబ్బు ఇది అయితే నాకు ఒక మాట నేను అనదలుచుకున్నాను. అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత అంటే మద్యం పాలసీ లైక్ ఇప్పుడు ఎక్సైజ్ తీసేయడానికి ఇంతకుముందు కూడా ఒకసారి రామారావు గారు ప్రయత్నం చేయాలి, అది సక్సెస్ కాదు. నేనేమంటున్నా లైక్ ఏ లిమిటేషన్. ఒక ఏరియాలో ఒకటే షాప్ ఉంటే ఏమవుతుంది, కన్జంప్షన్ తగ్గుతుంది, దాని తర్వాత తాగేటోళ్ళు కూడా తగ్గుతుంది. ఇప్పుడు నువ్వు ఏడబడితే ఆడ పాన్ షాప్ లేక టీ కప్పు లేక ఇవాళ రోడ్డు మీద చూడు టీ కప్ అంట్లో పెట్టేసింది. ఇక ఉన్న డబ్బులన్నీ ఆడనే పోతున్నాయి అంటున్నా. నేను అనేది ఏంటి, ఐఎమ్ నాట్ అగైన్స్ ఫర్ డ్రింకింగ్, ఎవ్రీబడి కెన్ టేక్ ఇట్. కానీ ఇది పేదోనికి ఫుల్ అలవాటు అయిపోయింది. మీరు కళ్ళు అదైతే మీరు బాబు చేసిరు మంచిదే, ఏది చెట్టు కట్టినాడు వాళ్ళు. కానీ ఇదేమిటి, ఇప్పుడు ఇవాళ రేపు కళ్ళు కూడా ఎవడు తాగుతలేడు, అందరు ఇదే అలవాటు అయిపోయింది. ఇంతకుముందు తెలంగాణలో కల్చర్ కళ్ళు తాగేది 2 శీషాలు తాగి వండుకునేది. ఇప్పుడు వాడు ఆ కళ్ళు తాగేటోడు కూడా దీనికి అలవాటు అయిపోయాడు. నేను అనేది పర్మిట్ రూమ్ల వల్ల వాళ్ళకి ఎక్కువ సేల్ అవుతుంది, కోట్ల రూపాయలు వస్తుండొచ్చు. కానీ ఇవాళ నేను ఇంకొక మాట చెప్తా, నితీష్ కుమార్ ఉన్నాడండి బీహార్లో, మరి ఆడ వితౌట్ ఎనీ డ్రింకింగ్ వితౌట్ ఎనీ ఏది ఎక్సైజ్ ఆడ అరకు లేదు, నడుస్తుందా లేదా గవర్నమెంట్? చెప్పండి మీరు చెప్పు. మరి నువ్వు ఇవాళ భారత్ జోడు ఏదైతే గుజరాత్ మొదల నుంచే ఉన్నదనుకో, కానీ ఈయననైతే బీహార్ దాని గుజరాత్తో ఈక్వల్గా చేసిండు నితీష్. నేను 2 సార్లు పోయినట్టు ఈ నడుమ ఏది మన ఆయన కొడుకు పెళ్లికి, అదేవిధంగా లల్లు ప్రసాద్ యాదవ్ గారు హాస్పిటల్ ఉన్నప్పుడు నేను పోయినా. ఒక్క దగ్గర కూడా చూపించండి ఎట్లా నడుస్తుందో గవర్నమెంట్. మరి మనకంటే ఎక్కువ ఏది పేదోళ్ళు ఎక్కువ ఉన్నారు ఆడ. బీహార్ వాళ్ళు పోయి దేశం అంతలో పనిచేస్తారు, ఆడ ఎవడు తాగేటోళ్ళు లేడు. అసలు తాగడం అంటే భయం అయిపోయింది. అసలు సారా కానీ నాటు ఏది కనిపించదు. సపోజ్ ఇప్పుడు ఎయిర్పోర్ట్లో కూడా ఒక బాటిల్ తీసుకుపోతే వాడిని ఇమీడియట్ అరేంజ్ చేస్తున్నాను. నేను అనేది ఏంది, బీఆర్ఎస్ లాట్ ఆఫ్ ఏది పాపులర్ స్కీమ్ చేసిండు, కానీ ఈ స్కీమ్ అయితే చాలా ఏది ప్రజలకు అన్యాయం జరుగుతుంది అనేది ఉద్దేశం. ఎందుకంటే బీహార్ చీఫ్ మినిస్టర్ చేయకపోతే ఈ 4 ఏళ్ళు ఆయన గవర్నమెంట్ నడుస్తుందా లేదా? మరి ఇప్పుడు నువ్వు ఇవాళ మోడల్ అంటున్నావు, రైతు బంధు ఇస్తున్నావు, దళిత బంధు ఇస్తున్నావు, కంటి వెలుగు ఇస్తున్నావు, ఇంకోటి పిల్లలకు కిట్ ఇస్తున్నావు. కానీ అక్కడ మరి ఏ విస్కీ లేకుండా ఆడ సర్కార్ నడుస్తుందా లేదా అనేది నా పాయింట్. దీని మీద కూడా కేసీఆర్ గారు జవాబు చెప్పాలి. ఎందుకంటే బీఆర్ఎస్ ఈజ్ గోయింగ్ టు ఆల్ ది స్టేట్. మరి ఆడ కూడా షాప్స్ ఇస్తారా లేకుండా షాప్స్ మరి ఎట్లా? వాళ్ళు కూడా నీ లెక్క స్కీమ్ చేయాలంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళో డబ్బు రావాలి కదండి. రావాలి. వాళ్ళు రాష్ట్ర బడ్జెట్ ఇంత ఉంటుంది, ఇండ్ల కిరాయిలు అనుకోండి, వాటర్ సెస్ అనుకోండి, డెవలప్మెంట్ ఇండ్లు వస్తాయి వాళ్ళకు. మరి ఈ డబ్బు రావాలి, ఇన్ని స్కీములు చేయాలంటే నేను ఇవాళ చూసిన ఎవరు మన పంజాబ్ సీఎం వస్తున్నాడు, ఇవన్నీ చూస్తుంది. మరి పంజాబ్లో మరి ఇవన్నీ పెడతారా? మరి ఇన్ని స్కీమ్స్ పెట్టాలంటే డబ్బు అయితే రావాలి కదా. డబ్బు రావాలంటే ఇంకో పక్క ఈయనకు కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు సరిగ్గా ఇస్తలేదు, నేను కట్టిన జిఎస్టీ పైసలే వస్తలేవు అంటుండా లేదా? మరి అన్నప్పుడు మిగతా రాష్ట్రాలలో ఎట్లయితుంది అనేది ఆలోచన చేసే అవసరం ఉంది అనేది. ఇక్కడ తెలంగాణలో అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ కొంత బలపడింది కానీ పూర్తి స్థాయిలో బలపడలేదు. చూడండి, ముఖ్య కారణం రేవంత్ రెడ్డి గారి మీద విమర్శలు. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి రావడం తోటి కొంత కొంత లుకలుకలు ఉండే. ఎందుకు ఈయన ఇతర పార్టీలని ఇప్పుడు ఆయనలో కొద్దిగా మార్పు కల్పించాలి. ఎందుకంటే కలుపుకునేస్తాను, ఎందుకంటే ఈ కేమ్ ఫ్రమ్ అదర్ పార్టీ. రేవంత్ రెడ్డి నేను కూడా అపోజ్ చేసిన, ఇవాళ నేను కుల్లో చెప్తా. కానీ ఎప్పుడైతే మా నాయకురాలు సోనియా గాంధీ చెప్పిందో
నథింగ్ డూయింగ్, మై లీడర్ ఈజ్ ద లీడర్. మేమంతా కోఆపరేట్ చేస్తాం కనుక ఆయన కూడా అందరినీ కలుపుకోనే పద్ధతి పోతే ఏమవుతుందంటే అన్లెస్ వన్ పర్సన్ కాంట్ డూ ఎనీథింగ్ రైట్. ఈ 5 ఫిగర్స్ ఉంటే బలం ఏర్పడుతుంది, నలుగురం కలిసి ఉంటే బలం. అదే చెప్తున్నా నేను. ఇప్పుడు ఆయనలో కూడా కొంత మార్పు వచ్చిందని నేను అనుకుంటున్నా. మార్పు వస్తే మంచిది, ఎందుకంటే మన మాణిక్రావు ఠాక్రే గారు ఒక మంచి తెలివిగల్లోడు, ఎక్స్పీరియన్స్ పర్సన్. ఆయన నాయకత్వంలో తప్పనిసరిగా కాంగ్రెస్కు మంచి రోజులని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓటర్స్ ఓట్లు వేస్తారని కానీ మనం ఓటర్ల దగ్గర పోయి గతంలో మనం ఏం చేసినాం, ఇప్పటి ఫెయిలియర్స్ టైం మీద చెప్పాలి కదా. వాట్ నరేంద్ర మోడీ హాజ్ డన్, వాట్ కేసీఆర్ ఈజ్ డూయింగ్, ఇవి మనం చెప్పగలిగితే ఒకటి లాభం ఏంటంటే 2 టర్మ్స్ థర్డ్ టైం కొంత యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుంది. అదేవిధంగా నరేంద్ర మోడీ ఏదైతే బీజేపీలు షో చేస్తున్నారు, మేమే వస్తున్నాం ఏదో కొంత అర్బన్ ఏరియాలో కొంత వాళ్ళకు ఉన్నది, కానీ ఇంకా రూరల్లో ఎందుకంటే బీజేపీ వాతావరణం అయితే లేదు. వీళ్ళు ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రజలు అడిగేటోళ్ళు ఉంటారు. ఒక్కసారి నువ్వు చేస్తున్నావు, మా బ్లాక్ మనీ ఏమైంది, మా ఉద్యోగాలు ఏమైంది అంటే అనగానే ఏమంటారు వీళ్ళు అడిగితే, ఇది కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేయిస్తున్నారు, ఇది టీఆర్ఎస్ వాళ్ళు ఇంట్లో వచ్చి దొల్లి చేస్తున్నట్టు. వాళ్ళు తిరిగింది ఎందుకో, ఏం చేసిండో ఇప్పటివరకు చెప్పండి. వాటికి అటాకింగ్ స్టేట్మెంట్లే, ప్రజలను రెచ్చగొట్టే స్టేట్మెంటే. ఎవరన్నా అంటారండి ఆ విధంగా ఎమోషనల్గా మాట్లాడుతున్నారు తప్పితే నరేంద్ర మోడీ ఇచ్చిన వాగ్దానాలలో ఏదో పూర్తిగా లేదు. అన్నిటికంటే ప్రైవేట్ సెక్ట విశాఖ ఉక్కు మా జన్మ హక్కు అని ఆనాడు 32 మంది చనిపోయారు. అదేవిధంగా 50 నుంచి 60 మంది శాసనసభ్యులు రాజీనామా చేశారు ఉక్కు. ఇవాళ నువ్వు ప్రైవేట్కి ఇస్తే ఎట్లా? ఆల్రెడీ పోర్ట్స్ ఇస్తున్నావు, ఎన్ని ఇస్తావు రా భయ్ ఒక్కరికి? వేరేవాడు కూడా ఉన్నాడు కదా, నువ్వు కిందవాడికి లోని నువ్వు పెట్టుకోమని చెప్పు, నువ్వు పైకి రావని చెప్పు. అది రాజీవ్ గాంధీ ఆలోచన ఉండే. అదే ఇందిరాగాంధీ భూ సంస్కరణలు ఎందుకు అమలు చేసింది? ఒక్కొక్కరి దగ్గర 5,000 ఎకరాలు 3,000 ఎకరాలు ఉండే అన్నాడు, ఎవడు దున్నేటోడే లేడు, పెద్ద పెట్టుకున్నారు. ఆనాడు శిస్తు కట్టక కూడా భూములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఆ రోజులలో నిజాంలో 2 రూపాయల శిస్తు మా ఏరియాలో చూడు, ఆ శిస్తు కట్టక భూములు వదిలేసిర్రు, రాళ్ళు రప్పలు ఉండే. ఈడేం చేస్తారు, ఆ పంట వండదని. ఇవాళ ఆ రాళ్ళు రప్పలకు కూడా కోట్ల రూపాయలు వస్తున్నాయి కదా. నువ్వు చూడు, ఇండ్లు ఎడ కడుతున్నారు, గుట్టల మీద కడుతుందా లేదా మీరు? ఏది నానగ్రామ్ కూడా హైటెక్ సిటీ ఆ గుట్ట అంతా పోతట్టుంది, దాకా వెళ్తుంది, ఆ గుట్ట ఉంటుందా లేదా అని ఎవడు తవ్వుకుంటుండో వేస్తూనే ఉంటాడు, వీడికి వెళ్ళాడు దాన్ని. అంటే డెవలప్, నేను అనేది ఏంది, డెవలప్ మంచిదే, కానీ నేనేమనేట్టున్నా అంటే ఒక ఆర్థికంగా బాగుపడాలంటే ఇండస్ట్రీస్ రావాలి, అన్నీ రావాలి, ఒప్పుకుంటా. కానీ నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏదైతే చేసినావో ఈ డబ్బే ఇవాళ అదానికి ఇచ్చిన డబ్బే పేద ప్రజలకు ఇస్తే ఎంతమంది బతుకుతారండి? నువ్వు వీళ్ళకేమో ఇండస్ట్రీ పెట్టుకోవాలి, డబ్బులు ఇచ్చేస్తావు, వేరేకేమో రైతులు 2 లక్షలు రుణమాఫీ చేస్తారా? మినిమం సపోర్ట్ ప్రైస్, నేను పండించిన పంటకు ఒక 10 రూపాయలు ఎక్కువ కావాలని అడుగుతున్నా. నువ్వు ఇప్పటిదానికి అది కూడా డిసైడ్ చేయవు. చనిపోయిన రైతులకు ఒక పైసా ఇవ్వవు. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ ఇవ్వలే, పంజాబ్లో పోయి ఇచ్చిండా లేదా? కానీ బాధ అనిపిస్తుంది. అరే ఎవడు మనిషి అందరూ ఒకటే కదా. తెలంగాణ పైసలు అక్కడ తీసుకెళ్ళి ఇవ్వడం. అవునండి, తెలంగాణలో మొదటికి ఇచ్చి నువ్వు ఎక్కడని మన ఇంట్లో బియ్యం లేవు, వంట లేదు, వేరే పోయి బియ్యం వస్తే పెళ్ళాం ఏమంటుంది, ఏం రావడానికి అమ్మాయిడు మనకి ఇట్లా బియ్యం పెట్టాడు, అన్నం పెట్టాడు, వేరే అట్లా రైతులు ఫీల్ అవుతున్నారు. నేను అనేది ఐడియా అంటే వర్గపోరు అయితే లేదా? ఇప్పుడు మీ జనరల్ గా ఎక్కువగా కాంగ్రెస్ కి అతిపెద్ద మైనస్ మీలో మీకు వర్గపోరు. ఇప్పుడు కాంగ్రెస్ లో లేదా అది? ఇప్పుడు వర్గపోరు లేదా? అయినంత మటుకు అయితే సీనియర్ నాయకుడు అని నేను ఇవాళ చెప్తున్నా, అందరిని కలపడానికి. యుద్ధం వచ్చినప్పుడు అందరు కలవాలి రాబోయ్, మళ్ళీ ఎలక్షన్ గెలిచినాక యుద్ధం చేసుకుందాం. ఇవాళ యుద్ధం చేస్తే అవతలానికి లాభం అవుతుంది కదా బాబు. మనం ఇద్దరం కొట్టుకుంటే మూడోనికి లాభం అవుతుందా లేదా? 2 పార్టీలు ఉన్నాయి మనకు. ఇంకో పక్క ఆమె షర్మిల, ఇంకో పక్క ఆయన ఎవరు ప్రవీణ్ కుమార్, ఆఖరు కే పాల్ కూడా నేనే ప్రభుత్వం అంటున్నాడు. ఇవన్నీ ఉన్నాయి. మా దగ్గరనేమో వేరే విధంగా. నేనేం లేదు, ఈ విధానం అంతా ఎవరైనా వెంకటరెడ్డి కానీ ఇంకోరు కానీ అందరం అనుకుంటున్నారు. మీ పార్టీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేదు అయిపోయింది కదా, విమర్శలు చేస్తూ. అది ఏమైనా నిన్న మాట్లాడినట్టున్నాడు ఎవరు
మాణిక్రావు ఠాక్రే సరిదిద్దుకున్నాడు, ఏదో పొరపాటు అయింది, హంగ్ వస్తుందని చెప్పారు సార్, హంగ్ ఏర్పడుతుంది. నేను అనేది ఒక్కోసారి మీడియాలో కూడా చెప్పంగానే స్పీడ్లో మాట్లాడేస్తారు. అదే అతను ఏదో ప్యాచప్ చేసిండు మంచిదే. నేనేమంటున్నా, ఇప్పుడు అందరం కలిస్తే నువ్వు ప్రతి దగ్గర కూడా ఒక సమాజానికి బహిరంగ సభ పోతే అన్ని కులాలలో వస్తారు. ప్రజలలో ఎంత మేలుకొల్పు వచ్చింది తెలుసా? ఒకే వర్గం వారు డయాస్ కిందోడంటుండు, ఆ సంగతి ఏందో అంటుండు. ఇది రాజకీయ చైతన్యం. చదువుకుంటేనే భవిష్యత్తు అన్నడా లేదా? మహాత్మా జ్యోతిరావు పూలే చదువుకున్నాడు, బ్యారిస్టర్ ఎవరు రాసిండు? కడుపు కాలినాడు, పేదరికంలో వచ్చినోడే రాసిండా? ఆయననే బాబాసాహెబ్ అంబేద్కర్. నిజమైన స్వాతంత్రం వచ్చి తెచ్చిండు, కానీ అసలైన స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? రాజ్యాంగం రాసినాక. కనుక ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆ రోజులు పోయినాయి. ఒక 30 years బ్యాక్ మేము కూడా ఏ నాయకుడు అయినట్టు దండం పెట్టేది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అమ్మ వేదిక మీద మనోడు ఓడు కనిపిస్తలేడు అంటుండు. ఎందుకు? మా ఓడు ఉన్నాడా లేదా అని ఆ ఫీలింగ్. ఎందుకంటే అందరికీ చైతన్యం వచ్చింది. చదువుకున్నాను, నేను కూడా ఆధిపత్యం చేయాలి, ప్రభుత్వ విధానాలలో ఉండాలి, నా సమాజానికి నేనేం చేయాలని అడుగుతున్నాడు. కేవలం నేను లీడర్ కాదు, నా సమాజం ఉన్నది. నా సమాజం సంగతి ఏంది? ఎలక్షన్ అప్పుడు మీరు ఓట్లకు వస్తారు, మరి నా సమాజానికి ఏం చేసినా. అందుగురించి మేమేం అడుగుతున్నాం? ఓబీసీ మినిస్ట్రీ కూడా పెట్టాలంటున్నాం. దానివల్ల మాకు బడ్జెట్ పెరుగుతుంది, మా పిల్లలు చదువుతారు. అదేవిధంగా ఏది క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తే మా జనాభా కూడా తెలుస్తుంది. దానివల్ల మేము కూడా ఆధిపత్యం పవర్ ఎవ్రీబడి కెన్ డూ ఇన్ పవర్ అంటే ప్రభుత్వం ఉంటేనే కదా 10 మందికి సహాయం చేయొచ్చు అనే ఆలోచన వచ్చింది. కాబట్టి ఇప్పుడు అందరిలో మార్పు వచ్చిందా? మీ నాయకుల్లో ఫస్ట్ 100% రాయడానికి నా ప్రయత్నం చేస్తానండి. యాజ్ ఎ సీనియర్ నాయకుడుగా నేను అన్ని అనుభవించిన, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిన, పిసిసి ప్రెసిడెంట్ చేసిన, పార్లమెంట్లో 3 సార్లు ఉన్నా, రాష్ట్రంలో మంత్రి చేసిన. ఇప్పుడు నాకు ఒకసారి ముఖ్యమంత్రి ఛాన్స్ వచ్చినుండే, ఒకసారి కాదు 2 రాహుల్ గాంధీ గారు చనిపోతే నేను ముఖ్యమంత్రి అయిపోయాను. అంతకుముందు కూడా నాకు ఛాన్స్ వచ్చినప్పుడు జనార్దన్ రెడ్డి గారు ఏదైనా దాన్ని వదిలేసిన. నాకు ఒకటే మై ఫస్ట్ పాయింట్ ఒకటే, సోనియా గాంధీ ఇచ్చింది, తెలంగాణ ఇచ్చింది, కానీ ఆమెకు సరి అయిన మనం న్యాయం చేయలేదు. తెలంగాణ దేవాలే ఆమెకు అప్పచెప్పినాడే నిజమైన కాంగ్రెస్ వారసుగా ఉండాలనేది నా ఆశ. అందరం కలుగుతాం రవి, ఒక పవర్ ఉంటేనే. ఈసారి కూడా మనం గట్టిగా కొట్లాడకపోతే ఇక 3వసారి వచ్చిన తర్వాత మన పరిస్థితి ఏమవుతుంది? కార్యకర్తనోడు చచ్చిపోతాడు. కనుక కార్యకర్తలను కాపాడుకోవాలి. మనం కలిసి ఉంటే వాడు కూడా కూర్చుంటాడు. అరే హనుమంతాన్ని వచ్చిండ్రు అంటాడు, వాడు సంతోషం. అరే హనుమంతాన్ని కలిసి. నేను ఉన్న ఖమ్మంలో భద్రాచలంలో మేము మాట్లాడినా, కార్యకర్త కూడా ఏం సంతోషం, ఏం మాట్లాడినామన్నా మా గురించి. కార్యకర్త ఏంది? వాడు ఊళ్ళల్లో కొట్లాడుతుంటాడు కదా. నేను రోజు పొద్దున్న లేస్తే ఈడు పోలీస్ స్టేషన్, ఆడు పోలీస్ స్టేషన్ కొట్లాడుతుంటాడు. ఒకటి టీఆర్ఎస్ వాడు ఉంటాడు, బీజేపీ వాడు ఉంటాడు. రోజు వీడికి తగాదనే. మన నాయకులు ఒక్కటైనట్టు ఊళ్ళో పోయి చెప్పుకుంటాడు, మా ఊళ్ళో మాకు తిరుగులేదు, మోరల్ పెరుగుతుంది. దాంతో ఎలక్షన్ రోజు ఉంటాడు. వాణ్ణి కాపాడుకోవాలి. మన తగాదా ఎప్పుడైనా ఉంటుంది భయ్. ఇప్పుడు మనం కలిసి ఉంటే ఎలక్షన్ గెలిచినాక మళ్ళీ తగాదాలు ఉండే ఉంటాయి 5 ఏళ్ళు. కానీ ఇప్పుడు వానికి ఎందుకు అన్యాయం చేస్తావు? నువ్వైతే ఎంజాయ్ చేసినావు పవర్, వాడెప్పుడు చేయాలి? అట్లా ఇంకోటి ఊర్లలో ఏమవుతుంది? నిన్నటి దానిక మనకి ఇచ్చారు, వేరే వానికి పదవి వచ్చింది అనుకో, వేరే పార్టీ వానికి భార్య ఏమంటుంది, ఏమండి మీరు పొద్దున్న లేస్తే జెండా పట్టుకొని తిరుగుతారు, అవతలకి పదవి వచ్చి దిగేది. అది మొంగడు కొట్టినందుకు కాదు, 3 రోజు కొడుతూనే ఉంటారు. పక్కింటిని చూసింది నవ్వింది. ఈ దీంతో బాధపడతారు. అందుగురించి మనం కార్యకర్తలు ఆపుకోవాలి, మనస్పర్ధలు తగ్గించుకోవాలి, కాంగ్రెస్ని ఈసారి తీసుకురావాలనేదే నా దృక్పథం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు అంటే ఏమన్నా మార్పు వచ్చిందా పాదయాత్ర చేసిన తర్వాత? అందరు ఆయన తిరుగుతున్నావు, జనం వస్తున్నారు, జనం ఒక్కటే చూస్తారు మేము కలిసి ఉన్నామా లేదా. ఏ స్పీచ్ ఇచ్చినా మేమందరం అన్ని వర్గాల వారు యునైటెడ్. వాడు కూడా నిన్న పోయి ఆడ మాట్లాడిన అందరు సంతోషంగా ఉన్నారు. అన్న ఇది అన్ని దగ్గర ఉంటుంది, నేను కూడా పోతాను, మళ్ళీ ఒకసారి కూడా పోయి వస్తా. అందరూ ఒక్కొక్క దగ్గర. నేను ఇక్కడ అమర్పేట రేపు ఎవరు పిలుచు నన్ను ఎక్కడ పిలిచినా పోతా. నేను ఏడ పోయినా నాకు ఒక గుర్తింపు ఉన్నది. ఎందుకంటే యూత్ కాంగ్రెస్, అదే యూత్ పిసిసి ప్రెసిడెంట్, ఇందిరా విజయరత్నం మీద శ్రీకాకుళం నుంచి చిత్తూరు దానిగా తిరిగినాడు.
నన్ను తెలియని వాళ్ళు లేడండి. అరే నేను స్కూటర్ మీద పోతుంటారు ఆలుమొగలు కార్లో చూసి భార్య చెప్తుంది హనుమంతరావు గారు పోతున్నాడు అంటే దిస్ ఈజ్ ఓన్లీ కాంగ్రెస్ వల్ల గుర్తింపే కదండి అది. వాట్ ఈజ్ వితౌట్ కాంగ్రెస్ హూ ఈజ్ హనుమంతరావు? కనుక నేను ప్రతి ఒక్కరు కూడా ఉన్న విలువలు ఈనాడు ఇప్పుడు మీ ఉపయోగించుకోవాలి. పార్టీ నాయకులు ఒకవేళ గెలిచినా సరే ఖచ్చితంగా ఇది అధికారంలో ఉన్న పార్టీకి వెళ్ళిపోతారన్నది స్ట్రాంగ్ గా ప్రజలు కూడా నమ్ముతారు. మరి దాన్ని ఎలా అరికడతారు? మరి ఆ జంపు జిల్లాల్ని ఎలా మీరు అందు గురించి నేనేమంటున్నా, ఎలక్షన్ దగ్గరకు వస్తుంటే ఎప్పటికప్పుడు రాజకీయం అంటే ఇంట్లో కూర్చుండడం కాదు. అవతల వాడు ఏం చేస్తున్నాడు, అవతల వాడి క్వశ్చన్ ఏంది, దానికి నేను సరైన జవాబు ఇవ్వాలి. దానికి కౌంటర్గా మనం చెప్తేనే కదా కార్యకర్త రే మేము ఉన్నాం అంటే వస్తాడు. అందుగురించి మనం కూడా ఎప్పటికప్పుడు ఈ 2-3 నెలలు రేపు మన ఛత్తీస్గఢ్లో ప్లీనరీ అయిపోయిన తర్వాత కూర్చోవాలి, మాట్లాడాలి, బీసీ ఓట్లేట్ ఎట్లా తీసుకురావాలి. ఇవాళ నేను బీసీలలో పాపులర్ లీడర్. గెలిచే ఎమ్మెల్యేలని ఎలా ఆపుతారు పక్క పార్టీకి పోకుండా? అది ఈసారి మాత్రం ఎవడు జారిపోతున్నా ప్రజలలో ఏదైతే ఇవాళ మన ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎట్లా రెచ్చగొట్టిందో అంటున్నారో మనం కూడా ప్రజలలో పార్టీ మారినోన్ని ప్రజలు ఊరుకోరు, ప్రజలు తప్పనిసరిగా వాళ్ళను మీ ఎదురు తిరుగుతారనే అట్మాస్ఫియర్ తీసుకురొస్తే అప్పుడు భయపడతాడు. మనం 12 మంది పోయినప్పుడు ఊకున్నాం, అప్పుడే మనం తిరగబట్టి ఉంటే భయపడుతున్నాం. ఇవాళ ఏదైనా వేరే పార్టీలో వద్దని పుట్టుంటారా? అందుగురించి అది ఇప్పుడు వాళ్ళకు కూడా భయం చుట్టుకున్నది. దీని మీద అన్నిటికంటే మేము తిరగబడతామా కొడతామా పక్కకు పెట్టి, కానీ లా షుడ్ కమ్ అండి. ఇప్పుడు నెక్స్ట్ పార్లమెంట్లో దీని మీద ఎక్కువ స్ట్రెస్ చేయాలి. కానీ పవర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా మనం ఎట్లైనా పవర్ ఇది పెట్టకుండా చూస్తున్నాడు. నిజంగానే నరేంద్ర మోడీకి చిత్తశుద్ధి పెట్టమను. వెంకయ్య నాయుడు గారు అన్నారు కదా, ఈ హార్స్ రైడింగ్ ఆపాలంటే దీని మీద రావాలంటున్నాడు. వాట్ ఈస్ ది యూజ్? ఐ కాంట్ అండర్స్టాండ్. ప్రీవియస్ నో కల్చర్ వాజ్ లైక్ దట్. ఏ పార్టీ ఉండున్నా అటు సత్యదానికి అదే పార్టీలు. ఇప్పుడు ఏదో బట్టలు మార్చినట్టు మారుతూ పొద్దున వైట్ షర్ట్, సాయంత్రం పొంగని రెడ్ షర్ట్. మనం చూసాం మునుగోడు ఎలక్షన్ మీ నేను అదే చెప్తున్నా కదా. ఇవాళ ఆయన ఎవరు మన రాజగోపాల్ రెడ్డి మొన్నటిది అనుకుంటే రాజీనామా చేసి పోయి ఏం తక్కువ చేసింది ఆయనకు చెప్పండి? నీకు ఎంపీ చేసింది, మళ్ళీ నువ్వు ఎమ్మెల్సీ చేసింది, నీకు అన్ని ఇచ్చినాక కూడా నువ్వు ఏదో సొంత కవిత్వం నేను ఎట్లా పార్టీలో ఉండు, సీనియారిటీ వస్తే ఉన్నాడు వస్తుంది. పార్టీలో పనిచేసేటప్పుడు ఓపిక ఉండాలి. ఓపిక ఉంటే ఏమైతే పదవి సాధిస్తారు. ఒకసారి ఇచ్చిండ్రు, ఇవాళ ఇందిరాగాంధీని కూడా ఓడిపోయింది 77లో, మళ్ళీ 80లో వచ్చిందా లేదా? ప్రజలలో ఒక్కోసారి తీర్పు ఇస్తారండి, ఆ తీర్పు శిరసావహించాలి. మళ్ళీ మేమేం తప్పులు చేసినాం ఆ తప్పులు జరగకుండా చూసుకోవాలి. అప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలలో మంచి ఆలోచన వచ్చిందిరాబోయి, గతం తప్పులు చేస్తలేరనే భావన కలగాలి. మొదలు మేమే కొట్లాడుతుంటాం అనుకో, అమ్మ వీళ్ళకి ఇంకా బుద్ధి రాదేమిరా పోయి. 8 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పవర్లో లేదు, తెలంగాణ ఇచ్చింది మీరే అంటున్నారు, తెలంగాణ తెచ్చింది మేమే అంటున్నారు, మరి మీరెందుకు కొట్లాడుతున్నారు అనే భావనతోటి వేసి చూడాడు. ఇంకోటి వాళ్ళు ఏమంటున్నారు, బీజేపీ వాళ్ళు మళ్ళీ గెలిచినా పోతాం. ఎవడు పోరు, వాళ్ళు ఏదేదో ప్రపగండ చేస్తున్న పోతే ఇక ఈసారి ఏది నరేంద్ర మోడీ ఈ లా తీసుకొస్తే మంచిదే, అది దేశానికి మంచిది, కల్చర్కు మంచిది. ఇదేమిటండి, పీపుల్ ఆర్ లాఫింగ్. అరే ఏదో బట్టలు మార్చినట్టు మారుస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏదైనా కానీ మనం పవర్లో రాకపోతే వేరే పవర్ గుంజుకోవాలి. ఈ సిస్టమ్ పోవాలి. ఈ సిస్టమ్ పోతే అందరికీ భయం ఉంటుంది. ఏం లేదండి, సింపుల్ థియరీ. ఎనీబడి హస్ క్రాస్. ఇవాళ నేను చూసిన ఏది యూపీలో ఒక శాసనసభ్యుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రద్దు చేసింది కదా, ఆ సిస్టమ్ రావాలి. ఎమ్మెల్యే రద్దు, వాడు క్రాస్ కాగానే మళ్ళీ ఎలక్షన్ నిలబడలేడు. అట్లా అయితే అప్పుడు అందరు భయపడుతుంది. ఇప్పుడు మీకు ఇంకొక పక్క షర్మిల గారు, మీకు అతిపెద్ద మైనస్ కాంగ్రెస్ పార్టీకి షర్మిల గారు. మీ సామాజిక వర్గంలో ఎంతో కొంత UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate.